మీరెప్పుడైనా పెసరట్టుతో కూర వండారా? ఒక్కసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ముందుగా జార్‌లోకి నానబెట్టిన పెసరపప్పు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, పసుపు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా రుబ్బేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద లోతుగా ఉన్న కడాయి పెట్టి ఆయిల్ వేసి కాగాక పిండిని ఇలా రొట్టెలా వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 2 వైపులా కూడా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చి పక్కకు పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయల్ని బరకగా మిక్సీ పట్టి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి కాగాక ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. ఆలోపు మిక్సీ జార్‌లో అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, ఉప్పు, కారం, ధనియాల పొడి, నానబెట్టిన జీడిపప్పు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. వేగిన ఉల్లిపాయ మసాలాలో టమాటా ముక్కలు వేసి కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆలోపు పెసర రొట్టెని మీకు నచ్చిన సైజులో పీసెస్‌లా కట్ చేసుకోండి. టమాటాలు వేగిన తర్వాత నూరుకున్న మసాలా వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న మునక్కాడలు వేసుకొని మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించాలి. ఇప్పుడు మునక్కాడలు ఉడకడానికి సరిపడినన్ని నీళ్లు వేసుకొని హై ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి. మునక్కాడలు పూర్తిగా ఉడికిన తర్వాత కట్ చేసుకున్న ఈ పెసర ముక్కలు కూడా వేసుకొని కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే కర్రీ రెడీ.